అందరికీ నమస్కారం. ఇప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని డెలివరీ అయిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకు చెప్తారు. ఆ ఎక్స్పీరియన్స్ మనం బాగా మనసు పెట్టి వింటాం. గుడ్ మార్నింగ్ మా రాధిక. ఫస్ట్ నాకు 2018లో మ్యారేజ్ అయింది. అయితే 2020లో ప్రెగ్నెన్సీ అయింది. ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది. 6 monthsకి అది అబార్షన్ అయిపోయింది. తర్వాత ఒకరోజు యాక్ట్ టీవీ పెట్టాను. వేదిక ప్రోగ్రామ్ వస్తుంది మేడంది. మేడం ఒక మాట అన్నారు దాంట్లో. నేను ఫస్ట్ అదే విన్నాం మేడం మాట. ఏమన్నారంటే, వర్షం వస్తుంది, ఇప్పుడు వర్షం వస్తామంటే పనులు ఆపుకొని ఇంట్లోకి వచ్చింది ఎలా అవుతుంది, గొడుగు పట్టుకొని వెళ్ళి పనులు చేసుకుంటాం కదా, పిల్లలు లేరు, ఎప్పుడు పుడతారు, ఏంది ఇలా అన్నీ అంటూ ఉంటారు, వాళ్ళు అంటూ ఉంటారు, మీ పనులు మీరు చేసుకుంటూ ఉండాలి. ఆ మాట నాకు చాలా బాగా నచ్చింది మేడం. అది వింటే నాకు సగం పోయింది బాధ అనేది. అది అంటానే ఉంటారు, అది తగ్గేదైతే ఏముండదు. వచ్చిన రోజుకి వచ్చినప్పుడు అన్నీ ఆగిపోతాయి అనుకొని నేను చాలా వరకు సర్దుకున్నాను ఆ మాటకి. అది విన్న తర్వాత 1 monthకి నేను కన్సీవ్ అయిపోయాను. నాకు చాలా బాగా అనిపించేసింది ఆ మాట అనేది. అదే కాదు, టాక్ టు బేబీ బుక్ కూడా చదవడం స్టార్ట్ చేసింది అది విన్న తర్వాత. ఓకే, బుక్ చదువుకుంటా ఉండేదాన్ని. సరేలే ఏముందిలే కూర్చొని చదువుకున్నాను, అర్థమవుతుంది అని చదువుకున్నాను. ఎంత బాగుందంటే అసలు ఆ బుక్ చదివితే తర్వాత వీడియోస్ చూసినా కానీ డౌట్లు అన్నీ చాలా వరకు క్లియర్ అయిపోయాయి. అసలు సెకండ్ టైం ప్రెగ్నెన్సీ కదా, ఎలా ఉంటుందో అంటే భయం అయితే ఉండింది నాకు. ఓకే ఓకే 4th month కొంచెం బ్లడ్ కనిపించింది. ఇక్కడ హాస్పిటల్కి వచ్చేసాను. ఫోన్ చేస్తే వెంటనే వచ్చేయమన్నారు. వచ్చిన తర్వాత ఆ రోజు సండే అయినా కానీ వచ్చేయమన్నారు. ఎలా ఉంది ఏంటంటే, చెకప్ చేస్తే హార్ట్ బీట్ అంతా బాగుంది, రేపు స్కాన్ చేస్తాను తీసుకొని రండి అని అన్నారు. స్కాన్ చేసి తీసుకొస్తే చిన్న బ్లడ్ క్లాట్ ఉంది, బేబీకి కొంచెం దూరం ఉంది, ఏం కాదు మెడిసిన్ ఇస్తాను తగ్గిపోయింది, లో ప్రెజెంట్ ఉందని చెప్పారు. అప్పుడు టిఫా స్కాన్ 6 monthsలో తీశారు, అంతా బాగుందని చెప్పారు. 8th monthకి వచ్చేసరికి గ్రోత్ స్కాన్ చెప్పారు. గ్రోత్ స్కాన్ కూడా అంతా బాగుంది, లో ప్రెజెంటా కూడా పోయింది అని అన్నారు. తర్వాత అప్పుడు దాకా నేనే ఎక్సర్సైజులు కానీ ఏం కూడా చేయలేదు. 8th monthలో స్టార్ట్ చేశాను. యాక్టివిటీస్ కూడా చేయించారు మేడం. ఒక వారం తర్వాత రామ్మా ఫ్రైడే ఉంటుంది అని చెప్పారు, వెళ్ళాను. ఆ తర్వాత మళ్ళీ గ్రోత్ స్కాన్లో ప్రజెంట్ ఏం లేదు, అంతా బాగుంది, వాకింగ్ ఎక్సర్సైజులు చిన్నవి చేయమని చెప్పారు. చేస్తూ ఉన్నాను. తర్వాత గ్రోత్ స్కానింగ్ చెప్పేసిన తర్వాత ఎక్సర్సైజ్ అన్నీ చేసుకుంటా ఉన్నాను. అలాగే 9th month వచ్చేసరికి స్కానింగ్ చేయమని, పొజిషన్ ఎలా ఉంది, బాగుందా లేదా అని కనుక్కునేదానికి స్కాన్ చేస్తే బేబీ పేగేస్గా ఉన్నారు, 2 చుట్లు జాయిన్ అయిపోండి అని అన్నారు. నేనైతే ఏం అనుకోలేదు, పలానా టైంకి రావాలి అని చెప్పలేదు. డెలివరీ కూడా నాకు ఇదే కావాలని నేనైతే మనసులో ఏం అనుకోలేదు. అది ఈ జర్నీ కానీ ఇదంతా నిజంగా అసలు ఈ హాస్పిటల్ అట్మాస్ఫియర్ కానీ, ఒక అమ్మ తన పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటుందో అంత బాగా చూసుకున్నారు మేడం. చెకప్కి వచ్చే ముందు రోజు కానీ, చెకప్ ఈ రోజు ఉంది మీరు రావాలని ఫోన్ చేస్తారు. డెలివరీ అయిన తర్వాత కూడా బాబు ఎలా ఉన్నారు, మీ హెల్త్ ఎలా ఉందని కనుక్కోవడం కానీ చాలా బాగుంది. అసలు ఎంత మేలు చేశారంటే నేను చెప్పలేము మేడం. ఎంత మాట్లాడినా తక్కువే. హాస్పిటల్ గురించి కానీ, మీ గురించి కానీ, స్టాఫ్ గురించి కానీ ఎంత మాట్లాడినా అది తక్కువే. చాలా బాగా చేశారు మేడం. నాకైతే ఇప్పుడు కూడా నేను కూడా ఇట్లాగా అందరిలాగా కూర్చొని వింటూ ఉండేదాన్ని, అందరు చెప్తే వింటూ ఉండేదాన్ని, వీడియోస్ చూసేదాన్ని. నాకు భయం వేసినప్పుడు నేను వీడియో పెట్టుకొని చూస్తాను, ప్రతిదీ వీడియో పెట్టుకొని చూసి అందరు ఎక్స్పీరియన్స్ కూడా అట్లాగే వినేదాన్ని. ఎలా ఉంటుందో ఏందో అనేది ఎవరికైనా టెన్షన్ భయము ఉంటుంది, లేకుండా ఉండదు. కాకపోతే ఇవన్నీ వింటే ఏంటంటే మనకి రిలాక్సేషన్ వచ్చేస్తుంది. మెడిటేషన్ అప్పుడు కూడా బాగా కంప్లీట్గా రిలాక్స్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. నేను ఆ భయాలన్నీ పోయేది హాస్పిటల్ వచ్చిన ప్రతిసారి. చాలా బాగా అనిపించేది. మూమెంట్స్ కూడా చాలా బాగుంటాయి హాస్పిటల్లో. బాగుండేది. వీడియోస్ విన్నా, భగవద్గీత చదువుకునేదాన్ని నేను. భగవద్గీత చదువుకునేటప్పుడు, నాకు ఇష్టమైన ఫుడ్ తినేటప్పుడు కానీ మూమెంట్స్ బాగా ఇచ్చేవారు బాబు. తర్వాత మళ్ళీ 6th monthలో ఏంటంటే నాకు ఫస్ట్ టైం పోయింది, మిస్క్యారేజ్ అయిపోయినప్పుడు. May 14th నాకు మిస్క్యారేజ్ అయిపోయింది. మీరు అదే రోజు నాకు గ్రోత్ స్కాన్ రాశారు. నాకు ఆ రోజు చెక్కలేని భయం వచ్చేసింది. ఏం చెప్తారా మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే. ఆ రోజు వెళ్తే చెకప్ చేయించుకున్నాను, బేబీ హార్ట్ బీట్ ఆగిపోయింది, మీరు వెళ్ళి స్కాన్ చేయించుకుంటే చనిపోయిందని చెప్పేశారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు.
సెకండ్ టైం అదే రోజు మళ్ళీ May 14th వచ్చింది. మళ్ళీ ఎలా మళ్ళీ ఏం చెప్తారా అని భయం వేసేసింది. నేను మూమెంట్స్ కూడా పెద్ద గమనించుకోలేదు భయంలో. మళ్ళీ నేను వీడియోస్ విన్నాను, తర్వాత మెడిటేషన్ చేశాను, కొంచెం కుదుట పడింది. సరే పోదాంలే, ఎందుకు అవుతుంది అప్పట్లాగా మళ్ళీ ఎందుకు వస్తుంది చూద్దామని చెప్పని వచ్చాను. ఇక్కడ చెకప్ చేసేటప్పుడు రూమ్ లో కూడా మేడంతో అన్నాను, మేడం నాకు భయంగా ఉంది, హార్ట్ బీట్ ఇప్పుడు చూడకపోతే మళ్ళీ చూడొచ్చు కదా అన్న. ఎందుకు భయపడతావు, ఎప్పుడో ఏదో జరిగిందని అన్నిసార్లు అదే ఎందుకు జరుగుతుంది చూడు నువ్వు అంటే, హార్ట్ బీట్ కూడా వినిపించింది, బాగుంది, వెళ్ళి స్కాన్ చేయించుకోరాపో అని అన్నారు. స్కాన్ చేయించుకుంటే అంతా బాగుంది అని చెప్పానని. అసలు ఆ భయం కూడా నాకు వదిలిపెట్టేసానంటే అది ఓన్లీ ఆ వీడియోస్ కానీ ఇక్కడ మాట్లాడే విధానం కానీ చాలా వరకు క్యూర్ అయిపోయింది మేడం. నాకైతే చాలా బాగుంది మేడం. అసలు ఎంత మాట్లాడితే ఇంకా ఇంకా మాట్లాడుతూనే ఉండొచ్చు, అంత బాగా చూసుకున్నారు స్టాఫ్ గాని మేడం గాని. తర్వాత అక్కడ స్కాన్లు అన్ని బాగుంది, అన్ని బాగున్నాయి. నీకు ఎట్లా ఫీల్ అయినావు? బాగుంది మేడం, రిలాక్స్ అయిపోయినావు. కానీ అయినా మీ దగ్గరకు వచ్చిన తర్వాత నేను మీతో కూడా అన్నాను ఆ రోజు, నాకు May 14th ఇలా జరిగింది మేడం, నేను వీడియోస్ చూసాను, నాకు ఇప్పుడు కుదుట పడిపోయాను అని కూడా చెప్పాను. ఇక్కడ నేను డెలివరీ అయిపోయిన తర్వాత 5 days ఉన్నాను, C సెక్షన్ చేశాను, మార్నింగ్ డెలివరీ అయిపోయింది, ఇంకా అంతా బాగుంది. ఫీడింగ్ కూడా ఇప్పించేసారు నర్సులు. ఇదంతా నాకు తెలియదు కదా, అంటే ఫస్ట్ టైం కాబట్టి అన్ని నేర్పించారు మేడం. ఇక్కడ ఫీడింగ్ ఎలా ఇవ్వాలి, ఇలా ఫీడింగ్ ఇచ్చేవాలి, ఇలా మాట్లాడుకోవాలి, ఐ టు ఐ కాంటాక్ట్ పెట్టుకొని. మీ వీడియోస్ లో విన్నాను, ఇక నర్సులు అదే చెప్పారు, చాలా బాగుంది. అప్పుడు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నేను సంభాయించుకునే కెపాసిటీ నాకు నేర్పించేసారు. మా బాబు ఇప్పుడు పాలకి యూరిన్ మోషన్ పడేప్పుడు ఏడుస్తాడు అంతే, కొంచెం ఏదైనా అనీజీ ఉన్నప్పుడు అంతే, కానీ మిగతా టైంలో ఏడిపీడు, ఏదైనా కొంచెం గట్టిగా ఉంటాడు. ఒక ఇంజక్షన్ వేసినా ఏడ్చాడు, అలా ఏం ఉండదు. మొన్న వ్యాక్సిన్ వేసినప్పుడు కూడా ఒక 1 hour ఏడ్చాడు అంతే, నార్మల్ అయిపోయాడు మళ్ళీ. అసలు నిజంగా డాక్టర్ బేబీ వల్లే వాడు అంత బాగున్నాడా అనిపిస్తుంది. అంతే కదా, అంటే నాకు నేనే మనం సంపాదించుకోగలను ఒక మనిషితో, కాన్ఫిడెన్స్. అంత బాగా ఉపయోగపడింది మేడం నాకు డాక్టర్ బేబీ కానీ వీడియోస్ కానీ. భయం అంతా పోయింది 3 భాగాలు, అస్సలు భయపడేదని కాదు. 9 months చాలా బాగా జరిగింది నా జర్నీ. అసలు ఎన్ని చెప్పినా తక్కువే మేడం మీకు. అసలు డాక్టర్ బేబీలో ఏమేమి చెప్పుకున్నావమ్మా మేడం? ఫస్ట్ బాగుండాలి, సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్తో క్షేమంగా ఉండాలి, అన్నిటికీ ధైర్యంగా ఉండాలి, ప్రతి సిచ్యువేషన్ ని ఫేస్ చేయాలా, ఏదైనా సరే నువ్వు హ్యాండిల్ చేసుకోవాలి, బాగా మంచి పట్టుదల ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, బాగా హుషారు అనేది ఉండాలి, బాధ్యతగా ఉండాలి ఫస్ట్. దేనికైనా సరే మనది మనం చేయగలిగినంత మంచి మనం చేయగలగాలి. భాస్కర్ సార్తో మాట్లాడిన తర్వాత టాక్ టు బేబీ ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి, ఎలా తయారు చేయాలి ఒక బిడ్డని అనేది సార్తో మాట్లాడిన తర్వాత నాకు ఇంకా బాగా అర్థమైంది. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే క్రైమ్ రేట్ పెరిగిపోతుంది, ఇలా ఉండకూడదు. మంచి పిల్లలు మనం కడుపులో ఉన్నప్పుడే తయారు చేసుకోవాలి, పెద్ద తర్వాత మాట్లాడతాం చెప్తాం అవన్నీ కొంతవరకు ఉంటాయి, వేసే విత్తనం కూడా మంచిగా వేయాలని మీరు చెప్పారు ఒక వీడియోలో. నాకు అది బాగా నచ్చింది, అది ఎక్కువ వినేదాన్ని. భాస్కర్ సార్ చెప్పిన ప్రతి వీడియో నేను విన్నాను, చాలా బాగా చెప్తారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. భాస్కర్ సార్ చెప్పిన తర్వాత నేను రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి, సుభాష్ చంద్రబోస్ గురించి ఇవన్నీ స్టోరీస్ కూడా చదువుకున్నాను ఇంటికి వెళ్ళిన తర్వాత. ఎలా ఉన్నారు, స్వామి వివేకానంద గురించి కానీ అన్నీ మాట్లాడుకున్నాను. అన్నీ కూడా వాళ్ళ మదర్లు ఎంత కడుపుతున్నప్పుడు వాళ్ళు ఎంత అనుకొని వాళ్ళని తయారు చేశారో అవన్నీ చదివిన తర్వాత నాకు బాగా అర్థమైంది. అప్పుడు అంటే మామూలుగా అప్పుడు దాకా మన పిల్లలు ఏముంది అందరిలాగే పెరుగుతారు, బాగుంటారు, మంచిగా చదువుకుంటారు, బాగా ఒక స్టేజ్లో ఉంటారు అనుకోవడమే, కానీ ఒక స్టేజీ చదువుకోవడం ఇదంతా మనకు ఉపయోగపడద్ది, సమాజానికి కూడా ఉపయోగపడాలంటే వాళ్ళకి అన్నీ ఉండాలి, అన్నిట్లో కూడా ముందు ఉండాలి. చాలా బాగా ఉపయోగపడింది. అసలు ఇంత ఇన్ఫర్మేషన్ నాకు అసలు ఏం తెలియదు, జీరోతో వచ్చాను ఇక్కడికి, నాకేం తెలీదు. ప్రెగ్నెంట్గా ఉంటే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం తినాలి, ఏంటి అన్నీ చెప్తారు ఓకే, కానీ పర్టికులర్గా ఇట్లా ఉండాలి, ఇది ఉంటే బాగుంటుంది, ఇలా ఉండడంలో మంచి పిల్లలు అనేది తయారవుతారని ఇక్కడికి వచ్చిందో తెలుస్తుంది. నేను ఖచ్చితంగా చెప్తా, ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని మీరు చెప్పినవన్నీ ఫాలో అయితే ఖచ్చితంగా అందరికి మంచి పిల్లలు పుడతారు.
చాలా మంచి సంతోషం. విషయాలు భలే అందుతాయి మేడం. అవును, మంచిదివా, చాలా సంతోషం. చాలా బాగా తీసుకోగలిగావు. ఫస్ట్ అది ఒక్కసారి బేబీ పోయినప్పుడు ఆ భయం అదంతా దాని నుంచి బయటికి రావడం అంత ఈజీ కాదు. నాకు మీ మాట ఒక మంత్రంలో పనిచేసేస్తుంది. సంతోషం, థ్యాంక్ యూ. ఎన్నిసార్లు రోజు ఎన్ని వీడియో చూసావు? ఏ టైంలో చూసేదాన్ని? మేడం ఆఫ్టర్నూన్ టైం లంచ్ అయిపోయిన తర్వాత కూర్చోండేదాన్ని. లంచ్ అయిపోయి టాబ్లెట్లు వేసుకున్న తర్వాత వీడియోస్ పెట్టుకొని వింటూ ఉండేదాన్ని. మార్నింగ్ మెడిటేషన్ చేసుకునేదాన్ని. శ్రీలక్ష్మి మేడం వాళ్ళు నైట్ 7కి స్టార్ట్ చేస్తారు మెడిటేషన్, మెసేజ్ పెడతారు, మెడిటేషన్ చేసుకునేవాళ్ళం. ఎక్సర్సైజులు అంటారు, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ నేను ఎక్కువ చేశాను 3 times, మార్నింగ్ ఆఫ్టర్నూన్. అన్ని తినిన తర్వాత కూర్చొని చేసేదాన్ని డైలీ. వీడియోస్ వినేదాన్ని. నాకు ఏదైనా డౌట్ వచ్చినా లేదు నాకు ఏమన్నా బాగాలేకుండా అనిపించినా శాంత మేడం కానీ విజయలక్ష్మి మేడం కానీ హాస్పిటల్ కానీ ఫోన్ చేస్తే వెంటనే వచ్చేయమ్మా చూస్తామని చెప్పేవాళ్ళు. తర్వాత అంతే మేడం, ఇంకా అన్ని నాకు వీడియోస్ వల్లనే చాలా వరకు డౌట్లన్నీ క్లియర్ అయిపోయింది. ఫలానా వీడియో నీకు బాగా యూస్ అయింది అనేది ఏమైనా ఉందా? శ్రీదేవి మేడం గారు. శ్రీదేవి మేడం గారిది. తర్వాత వచ్చేసి మీయే నాకు బాగా ఎక్కువ మేడం. మీరు డైట్ వీడియో కానీ, తర్వాత ఎలా టాక్ టు బేబీ ఎలా చేయాలి, పుట్టిన తర్వాత ఫీడింగ్ ఎలా ఇవ్వాలి, వాళ్ళకి ఎలా చేస్తే బాగుంటుంది, ప్రెగ్నెన్సీ రాకముందు రాలేదని ఎందుకు బాధపడాలి, ఇవన్నీ నాకు చాలా బాగా యూజ్ అయ్యాయి. అసలు ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు మా అమ్మని అడిగారు అనుకో, మా అమ్మ కూడా కోవిడ్ టైంలో చనిపోయారు. మా అత్తయ్య గారిని అడిగితే ఆమెకు 2 పిల్లలు కదా, ఆమె ఎక్స్పీరియన్స్ ఆవిడ చెప్తారు, అడిగిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్తారు. అదే వీడియోస్ చూస్తే అందరు ఎక్స్పీరియన్స్ ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉండదు, అందరికి ఒకటే విధంగా ఉండదు కదా జర్నీ అనేది. ఒక్కొక్కరికి ఏంటంటే నార్మల్గా అయిపోతుంది, ఒక్కొక్కరికి ఏంటంటే కొన్ని ఫేస్ చేసి ఉంటారు, అలా ఉంటుంది. కాబట్టి అన్ని వీడియోస్ చూడడం వల్ల ఏంటంటే అందరికి బాగా యూస్ అవుతుంది, డౌట్లు అన్నీ క్లియర్ అయిపోతాయి. ఫస్ట్ హాస్పిటల్లో ఇంకేమైనా 1-2 డౌట్లు ఉన్నా క్లియర్ అయితే భయం పోతుంది. ముందు కాన్ఫిడెంట్గా ఉంటే అన్ని క్లూలు అయిపోతుంది. ఓకే, మీ హస్బెండ్ సపోర్ట్ ఎట్లా ఉండేది? మా ఆయన అయితే బాగా ఫుడ్ బాగా తినమని చెప్పేవారు, డైట్ ఫాలో అవ్వమని చెప్పేవారు, మేడం చెప్పి ఖచ్చితంగా చేయాలి చెప్తారు. నేను చేసేదాన్ని బతికించకుండా అన్ని చేసేదాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు టాక్ టు బేబీ అంటే కొత్తగా ఉంది, ఇదేంటిది ఇప్పుడు మాట్లాడమంటున్నారా, ఇప్పుడు వింటారా, అసలు మూమెంట్స్ కూడా తెలియదు కదా, ఎలా చెప్తారు అనుకున్నా. 5th month నుంచి నాకు మూమెంట్స్ తెలిసాయి. మాట్లాడినప్పుడు ఏదైనా కిక్స్ ఇచ్చేది, భాగవతం చదువుకున్నప్పుడు, కుమారస్వామి పాటలు విన్నప్పుడు అంతా బాగా అనిపించేది. వీడియోస్ విన్నప్పుడు కూడా బాగుండేది. అన్నీ కూడా అదే వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది కదా మేడం. కొంతమందికి 4th month 5th నుంచి మూమెంట్స్ తెలిసాయి, అంతా బాగుండేది. పేగేసుకున్నప్పుడు కూడా నాకు మూమెంట్స్ బాగున్నాయి. మీరు నాకు టైం టేబుల్ ఇచ్చారు, ఎన్ని మూమెంట్స్ ఉన్నాయి రాసుకోరమ్మని. ఆ రోజు హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళి భోజనం చేసిన తర్వాత 17-18 times మూమెంట్స్ ఇచ్చారు. నేను చెప్పేస్తాను ఇంకా నువ్వు బయటకు రావాలి, నీకు ఇంకా బయటకు వచ్చా నువ్వు ఉండకూడదు అంటే, నువ్వు నాకు ఇప్పుడు మూమెంట్ ఇస్తే నేను హాస్పిటల్కి వెళ్తా, లేకపోతే నేను ఇంకా మళ్ళీ నాకు నువ్వు టెన్షన్ పెట్టకూడదు అంటే, సరే నువ్వు బయటకు వస్తావంటే ఆ మూమెంట్స్ ఇచ్చారు. మూమెంట్స్ ఇంకా నేను ఇంకా వచ్చేసాను హాస్పిటల్కి. నైట్ 11 అయింది హాస్పిటల్కి వచ్చాను, జాయిన్ చేసుకున్నారు, చెక్ చేస్తూ ఉన్నారు. అసలు ఇంకా వేరే ఫ్యామిలీ మెంబర్తో కూడా ఇంకేం పని ఉండదు, అంతా హాస్పిటల్ వాళ్ళే చూసుకుంటారు, ఏం కావాలన్నా అన్ని వాళ్ళే చూసుకుంటారు. ఇంకా వాళ్ళు అలా చూసుకోబట్టే నేను ఇప్పుడు బాబుని ఇంటికి వెళ్ళా నేను సంభాయించుకోగలుగుతున్నాను కదా. దేనికి ఏడుస్తున్నారా, పాలకు ఏడుస్తున్నారా అనేది అర్థం అయిపోతుంది. వెరీ గుడ్, చాలా సంతోషం. వెరీ గుడ్. చాలా మంచి స్టాఫ్, ఒకరి గురించి అని లేదు, ఒకటని లేదు, డైట్ అని కానీ మెడిటేషన్ అని కానీ చూసుకునే విధానం కానీ చాలా బాగుంది. సేమ్ అంతే అమ్మ చూసుకున్నట్టే ఉంటుంది. ఇంకా అమ్మతో కూడా అంత చెప్పాను కదా మేడం, తెలియదు, అన్నీ తెలుస్తాయి, అన్నీ చెప్తారు. ఒక్కొక్కరు ఇప్పుడు మేడమే ఎన్నో రకాలు ఎంతో మందిని చూస్తుంటారు కదా మేడం, మీకు అన్నీ అర్థమవుతాయి. మీ అబ్జర్వేషన్లో ఎవరికైనా కానీ ఇంకంతే, ఏ క్లాస్ పిల్లలు పుట్టాల్సిందే. సంతోషం, చాలా చాలా థ్యాంక్స్. అంటే ఒక్కసారి బేబీ పోయిన తర్వాత భయం ఉండే, భయం నుంచి బయటకు వచ్చి కాన్ఫిడెంట్గా, ఇది చాలా పెద్ద అచీవ్మెంట్, చాలా సంతోషం. వెరీ హ్యాపీ, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. చాలా బాగా చేసుకోగలిగి ఇప్పుడు బేబీని ఒంటరిగా నేను పెంచుకోగలుగుతున్నాను అని చెప్పడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే అందరికీ చెప్తాం అట్లనే ప్రతి తల్లి కూడా తయారైపోవాలని.
అంతే మేడం. ఎవరైనా బేబీని కన్నప్పుడు మామూలుగా పాప అయినా అవ్వచ్చు, బాబైనా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళది అమ్మ చేసుకోవడం చిన్నప్పుడు నడిచేటప్పుడు అంటావా ఒక అమ్మ పట్టుకుంటే తినేది అనుకున్నాం. కానీ ఈ తినే వయసు లోపల మనం వాళ్ళని ఎంత జాగ్రత్తగా చూసుకోగలిగితే అమ్మ అంటే దానికి ప్రిపేర్ అయ్యి దానికి ప్రిపేర్ అయినప్పుడు ఏంటంటే భయం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు ఏంటంటే ధైర్యంగా ఉంటుంది. పక్కన వాళ్ళకి ఇప్పుడు చిన్నపిల్లలు కట్టి తల్లిదండ్రులు మనకు అర్థం అవుతుంది పాలకి ఏడుస్తుంది. అదే ఇప్పుడు హస్బెండ్ అయినా లేకపోతే పక్కన వాళ్ళకి అర్థం అవుతుంది. కానీ మనకి ఉన్నంత వాళ్ళకి తెలియదు. అలా నాకు తెలియాలన్నా కానీ నాకు తెలిసినట్టు 5 days ఇక్కడ ఉన్నా. నేను డెలివరీ అయిన తర్వాత బాబు ఎందుకు ఏడుస్తున్నాడు నేను బాగా అబ్జర్వ్ చేశాను. నర్సులు కానీ నాకు అన్ని బాగా చెప్పారు. పాలు అయ్యాలి, ఇలా పాలు పట్టించిన తర్వాత ఇలా చూసుకోవాలి, నువ్వు ఇలా చూసుకుంటే నువ్వు ఇంటికి వెళ్ళగానే భయం లేకుండా ఉంటుంది అనేది కూడా చెప్పారు కదా. నేను చెప్పాను ఫీడింగ్ కూడా నా దగ్గరే తీసుకోవాలి, నీకు బాటిల్ వద్దంటే మా బాబుకి ఇప్పుడు నేను బాటిల్ కూడా కొనలేదు. వెరీ గుడ్, సంతోషం. ఓకే అమ్మా, నాకు ఇష్టం లేదు మేడం, నా దగ్గరే తీసుకోవాలి. వాడు ఎంత మొరా ఇచ్చినా ఏం చేసినా నా దగ్గరే పాలు తాగు, నీకు ఇదే బాగుంటుంది ఆయన అని చెప్పాను. సంతోషం. థ్యాంక్ యూ మేడం. ప్రెగ్నెన్సీలో విన్న పాట ఇప్పుడు కూడా పాడతాం మేడం. పాడుతుండే కుమారస్వామి పాట ఉంది, అది నేర్చుకున్నా. ఇప్పుడు కూడా అదే పాడుతుండే. ఇప్పుడు ఊ కొడతాడు అంటాడు అని పిలుస్తాడు. ఓకే, 2 months లోనే ఇప్పుడు ఎక్కువ మాట్లాడుతూ ఉండు, మాటలు త్వరగా వస్తుంది. మా అత్తయ్య కూడా అదే చెప్పారు, వీడికి మాటలు తొందరగా వచ్చేస్తుంది. మేము ఏదైనా మాట్లాడుకుంటున్నా గానీ అన్నిటికీ ఊ కొడతాడు అంటాడు. పాలు తాగేటప్పుడు గానీ స్నానానికి వెళ్ళినప్పుడు గానీ అమ్మా అమ్మా అని పిలుస్తాడు కదా. చాలా హ్యాపీ, చాలా బాగుంది మేడం. నిజంగా డాక్టర్ బాబు ఎంత హెల్ప్ అవుతుందని నాకు ఇప్పుడు వాడు పుట్టిన తర్వాత ఇంకా బాగా అర్థమవుతుంది. గడుపులో ఉన్నప్పుడు కన్నా పుట్టిన తర్వాత వాడు ఎదిగే విధానంలో కానీ ఈ 2 months లో నాకు బాగా అర్థమవుతుంది కదా. ఓకే, ఖచ్చితంగా బాగా చెయ్యి డాక్టర్. గాడ్ బ్లెస్ యూ మా. సంతోషం.